అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ వైఎస్ఆర్సీపీలో చేరబోతున్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఈయన ప్రవీణ్ కుమార్ మృతిపై ఈ మధ్య కాలంలో చేసినటువంటి కామెంట్స్ నెట్టింట వైరల్ అవటం, అవి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసే విధంగా కూడా మరి హర్ష్ కుమార్ వ్యాఖ్యలు చేయటం, అదేవిధంగా ప్రభుత్వం రంగంలోకి దిగటం, అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా హర్ష్ కుమార్ని బట్టలు విప్పి మరీ తీసుకొని వెళ్ళినటువంటి వీడియోలు అయితే ఈ మధ్య కాలంలో నెట్టింట వైరల్ అయ్యాయని కూడా మనం తెలియజేసుకోవచ్చు. అప్పుడు జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆయనకు ఏ పార్టీలో కూడా ఆయన యాక్టివ్గా లేకపోవడం, కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉన్నా కూడా కాంగ్రెస్ బలం మన రాష్ట్రంలో చాలా తక్కువ కాబట్టి ఆయన కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. హర్ష్ కుమార్ తెలుగుదేశం ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ప్రవీణ్ కుమార్ మృతికి సంబంధించి అది హత్య అని కీలకమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ ప్రవీణ్ కుమార్ మృతికి సంబంధించి కూడా ఆ హత్య కేసులో ఉన్నారని హర్ష్ కుమార్ ఆరోపిస్తా ఉన్నారు. అది చిలికి చిలికి గాలివాన కావటంతో మరి ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయటం, అదేవిధంగా బెయిల్ మీద రావటం జరిగింది. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి లోకేష్ మీద, అదేవిధంగా చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద భారీ విమర్శలు చేయటం జరిగింది. ఎవరైతే తెలుగుదేశం పార్టీకి విరోధులుగా ఉంటారో వారి వైపు వైసీపీ చూస్తుంది. సో వైసీపీకి విరోధులుగా ఉన్న వైపు తెలుగుదేశం పార్టీ చూస్తుంది. ఇది రాజకీయ చతురత. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ చర్యలను అడ్డుకుంటూ తెలుగుదేశం పార్టీపై ఫైర్ బ్రాండ్గా ఉంటూ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్దల మీద విమర్శలు చేస్తున్నటువంటి హర్ష్ కుమార్ను పార్టీలో చేర్చుకునేందుకు కూడా వైసీపీ అడుగు ముందుకేసింది. ఆయనతోటి అధిష్టానంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా చర్చలు జరపడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో 2 రోజుల క్రితం మేబీ నేను అనుకుంటా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు కూడా ఆయన ఒక మాట సమాధానం చెప్పడం జరిగింది. తాను 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చినప్పుడు టీడీపీ మీద ఫైట్ చేశానని, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ మీద ఫైట్ చేశానని, మళ్ళీ 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీద కూడా పోరాడుతున్నానని చెప్పి హర్ష్ కుమార్ తెలియజేయటం జరిగింది. సో ఇప్పుడు రూలింగ్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవహారాల మీద హర్ష్ కుమార్ ముందుగా పోరాడి ముందుకు వెళ్తారా, రాబోయే రోజులు ఆయన యూటర్న్ రాజకీయాలు తీసుకుంటారా అనేది కూడా కొంత సైలెంట్ గా ఉంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి హర్ష్ కుమార్ బలంగా వాయిస్ వినిపించగలిగినటువంటి వ్యక్తి. ఫైర్ బ్రాండ్ గా కూడా ఆయన ఎంపీగా పనిచేసిన టైంలో ఆయనకంటూ ఒక మాస్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కనుక జగన్మోహన్ రెడ్డికి తోడైతే రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుత విజయాలు సాధించవచ్చు అని చెప్పి కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు సూచిస్తూ ఉన్నారు. హర్ష్ కుమార్ ఇప్పటికే వైసీపీ నేతలతో టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. మరి కొన్ని రోజుల్లో దీని మీద క్లారిటీ రానుందని కూడా మనం తెలియదు.